అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో గ్యాస్ లీకేజీకి ప్రభుత్వ వైఫల్యం కారణమని జిల్లా బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. బ్లోఅవుట్ సంభవించినప్పుడు మాత్రమే ప్రభుత్వం ఇమ్మడి ముబ్బడిగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటుందని విమర్శిస్తున్నారు. ఇదే అంశంపై బీజేపీ కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీతో మా రీజనల్ కోఆర్డినేటర్ మోహన్ ఫేస్ టు ఫేస్. కోనసీమ బీజేపీ అధ్యక్షులు అలాగే మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ గారు కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చారు. ఈ ప్రాంతంలో ఏం జరిగింది ఏంటనేది వారు మాట్లాడి తెలుసుకున్నారు. సార్, మీరు బ్లోఅవుట్ ప్రాంతానికి వచ్చారు అంటే ఇక్కడ మీరు చూసినటువంటి సంఘటన ఏంటి, అంటే ఇటువంటి పరిస్థితులు దాని అభిప్రాయం? నిన్న జరిగినటువంటి ఈ బ్లోఅవుట్ విస్ఫోటనం చాలా దురదృష్టకరమైన సంఘటన. మాకు ఇది సుమారు 5-6 పెద్ద పెద్ద బ్లోఅవుట్లు ఇదొకటి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ బ్లోఅవుట్స్ కి కారణం ఎవరంటే ఓఎన్జీసీ అధికారులను మాత్రం నేను చెప్పగలను. ఎందుకోసం అంటే అధికారులు చాలా సంవత్సరాల నుంచి 20-25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఓఎన్జీసీ కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు ఈ భూములు అండర్ గ్రౌండ్ వేసినటువంటి పైపు యొక్క స్ట్రెంత్ ఎంతవరకు ఉందో కూడా వీళ్ళు ఎవరో నిపుణుల చేత టెస్ట్ చేయకపోవడం. రెండోది, కొత్త వాళ్ళకి ఈ రిగ్ కాంట్రాక్ట్లు ఇచ్చి వెల్లోకి పంపించడం అనేటువంటి పరిస్థితి. ఇక్కడ మనం ఒక కారుని రోడ్డు మీద తిప్పాలనుకుంటే దాని ఫిట్నెస్ చూసే కానీ పర్మిషన్ ఎవరు ఇవ్వడం. అటువంటిది ఇక్కడ ఒక రిగ్ కాంట్రాక్ట్ చేసేవాడు, వాడు ఏ మెటీరియల్ వాడతాడో, ఏ రిగ్ వాడతాడో, వాడి స్టామినా ఏంటి, అక్కడ ఉండే టెక్నీషియన్స్ ఎవరు, వాళ్ళ యొక్క నిపుణులు ఎవరు ఎలా ఉన్నాయి, భూములోకి వెళ్ళి పైప్ లైన్స్ ఏ విధంగా వెళ్తున్నాయి, పైప్ లైన్స్ స్టామినా ఎంతవరకు ఉంది అనేటువంటి కనీసం ఆలోచించినటువంటి పరిస్థితి ఓఎన్జీసీ అధికారులు నిర్లక్ష్యంగా చేయడం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. దానివల్ల ఈ ప్రాంతంలో, కోనసీమ ప్రాంతంలో ఇప్పటికే అనేక మంది అనేక రకాలుగా ఓఎన్జీసీ వస్తే అభివృద్ధి చెందుతుందని 25 సంవత్సరాల క్రితం అనుకున్నాం. ఓఎన్జీసీ వచ్చిన తర్వాత అభివృద్ధి 0, ఏ గ్రామం కూడా అభివృద్ధి చెందలేదు. పైగా ఇక్కడ ప్రాణాలు పోవడం, ఆస్తులు పోవడం, దీనివల్ల కొబ్బరి తోటలు, వ్యవసాయాలు పోవడం, అనేక రకాలైనటువంటి నష్టాలని మేము సవిచూస్తున్నామంటే అన్నిటికీ కారణం ఓఎన్జీసీ అధికారుల నిర్లక్ష్యం మాత్రం నేను చెప్పగలను. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ నష్టంలో ఉన్నారో, ఈ గ్రామంలో 1 కిలోమీటర్ దూరంలో సరౌండింగ్లో ఉన్నటువంటి కాపురాలు చేస్తున్నటువంటి ప్రజల్ని వేరే చోటకి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఏ కాంట్రాక్టర్ అయితే ఇందులో ఇబ్బందిగా నిర్లక్ష్యం వహించాడో అదే కాంట్రాక్టర్ చేత వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కష్టపడతాం. వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది, జరిగే వరకు పోరాటం చేస్తాం. సార్, మీరు గతంలో కూడా ఈ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే అప్పట్లో కూడా ఈ సిచ్యువేషన్లు ఉన్నాయి, అంటే మీరు పనిచేయడం కూడా ఉన్నాయి. అప్పటికి ఇప్పుడుకున్న వేరియేషన్ ఏంటి, అంటే అప్పుడు తీవ్రతకి ఇప్పుడు తీవ్రతకి, అంటే ఇప్పుడు మీరు చూసిన దాని మీద ఉన్న వేరియేషన్ ఏంటి? నేను ఎమ్మెల్యేగా ఉండగా ఎలాంటి సంఘటనలు జరగలేదు, కానీ ఈ గత 30 సంవత్సరాలుగా నేను చూసినట్టు బ్లోఅవుట్ లో దేవర్లంక బ్లోఅవుట్ ఇది హైయెస్ట్ బిగ్గెస్ట్ బ్లోఅవుట్. తర్వాత కడలి బ్లోఅవుట్, దేవర్లంక, దేవరపల్లి, అలాగే సాకూరు, అల్లవరం దగ్గర వేరే బ్లోఅవుట్, ఈ మధ్యలో జరిగినటువంటి ఉప్పూరులో జరిగినటువంటి బ్లోఅవుట్, కేసులపల్లిలో కూడా సంఘటన జరిగింది. ఇది అన్నింటికంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. నిన్న అయితే ఉబ్బెత్తిన ఎగసిపోయినటువంటి మంటలు తాటి చెట్టుపై రెండు తాటి చెట్లు అంత ఎత్తులో వచ్చిన మంటలు ఈ రోజు తగ్గాయంటే అనుసరిస్తున్నటువంటి టెక్నాలజీని అనుసరించి చేసేటువంటి పనుల వల్ల గతంలో కొమరాడ బ్లోఅవుట్ జరిగినప్పుడు వాటర్ అంబ్రెల్లా మట్టి పంపింగ్ తోటి ఈ టెక్నాలజీని ఉపయోగించకుండా దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. చాలా రోజులు పట్టింది. మనకి అంత సాంకేతికమైన ఇంజనీర్లు గతంలో లేకపోతే లేట్ అయింది, కానీ మనకు సంబంధించిన ఓఎన్జీసీ అధికారులు దీనికి సంబంధించినటువంటి ఈ సిస్టమ్ మీద అలవాటు పడినట్టు అధికారులు ఇతర దేశాలకు కూడా వీళ్ళు పనిచేశారు. కాబట్టి ఇది తొందరగా నివృత్తి చెందుతుందన్న అవకాశం, ఆలోచన మాకు ఉంది. కాదంటే తరచూ మాకు ఈ సంఘటనలు జరగటం, వరదలు రావటం, తుఫాన్లు రావటం, బ్లోఅవుట్లు రావటం, కోనసీమలో ఒక భయానకమైన వాతావరణం ఉంటుంది. దీనికి సంబంధించిన భద్రతా జీవితం ఇక్కడ ప్రజలకి ఎవరు కల్పించలేకపోతున్నారు. ఎటు ప్రభుత్వాలు మారుతున్నా ఒకరు వచ్చి కేకలేటు, ఒక పార్టీ అధికారులతో మరో పార్టీ వాళ్ళు కేకలేయటం, కానీ ఇది సమిష్టిగా అందరూ కూడా రైతులకి, ప్రజలకి, పేద వర్గాలకు సంబంధించినటువంటి ఇలాంటి నష్టాలు జరిగినప్పుడు ఏ రకంగా మనం దీన్ని ఆదుకోవాలి, ప్రజలకు ఏ రకమైనటువంటి మౌలిక వసతులు కల్పన చేయాలనేది ఒక చోట రిగ్ వేసి వదిలేసిన తర్వాత ఆ పరిసర ప్రాంతాల దూరంగా ఇళ్ల నిర్మాణం అనే కార్యక్రమం లేకుండా ప్రభుత్వం చట్టం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పైప్ లైన్స్ ఏ గ్రామాలకు వెళ్తుందో దాన్ని కూడా ఐడెంటిఫై చేసి కొన్ని ప్రాంతాలు కొంతమంది లాక్లస్కర్లుగా గతంలో వరద ప్రాంతాలు వచ్చినప్పుడు ఐడెంటిటీ కోసం, భద్రత కోసం కొంతమంది టెక్నాలజీ ఇరిగేషన్ అవగాహన పెట్టేవారు. అదే రకంగా ఈ గ్యాస్ పైప్ లైన్ సంబంధించి చాలా మంది రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఐటీ అయిన వాళ్ళు, డీజిల్ మెకానిక్లు, ఎలక్ట్రీషియన్లు,
గ్యాస్ పంపింగ్ ఈ సిస్టమ్ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని ప్రాంతాలకు ఇలాంటి దాని మీద అవగాహన ఉన్న వాళ్ళని టెక్నాలజీతో నియామకం చేసి ప్రజలకు రక్షణ కల్పించే రీతిగా అవగాహన కల్పించి అంటే కోనసీమలో ప్రజలకు దీని మీద పరిపూర్ణ అవగాహన ఉంది కానీ ప్రభుత్వం కానీ ఓఎన్జీసీ కానీ కాంట్రాక్ట్ అధికారులు కానీ దానికి ఏ రకంగా నియంత్రించే కార్యక్రమాల మీద వాళ్ళు మాత్రం శ్రద్ధ చూపట్లేదు. ఏదో ఆ టైంలో తాత్కాలికంగా నష్టం ఉండటం సుమారు అన్ని కొబ్బరి చెట్లు కాలిపోయి తిరిగి కొత్త కొబ్బరి చెట్లు వేస్తేనే కానీ వాళ్ళకి మళ్ళీ 10 సంవత్సరాలు కానీ కాపుకు వచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ ఇలాంటి బ్లోఅవుట్ 10 సంవత్సరాలు మళ్ళీ జరిగితే వాళ్ళకి పంట పండుతుంది పండించుకుని తినేటువంటి పరిస్థితి రైతుకు ఉంటుందని ఆలోచన లేదు. ఇదేమో ఆకుమాడిలో ఉంది. ఇది కానీ 2 రోజులు పిల్లపడితే ఇప్పటి వరకు ఎంత నష్టం జరిగి ఉంటుందంటారు ఇక్కడ రైతులు? ఈ అంటే కొబ్బరి తోట వాళ్ళు సుమారు 5-6 కోట్లు సుమారుగా రైతులకు నష్టం అవుతుంది. చెట్లన్నీ కూడా తిరిగి రీప్లాంటేషన్ చేయాలి, కొబ్బరి చెట్లన్నీ రీప్లాంటేషన్ చేయాలి. దీనివల్ల ఈ ఉపద్రవం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఈ క్లైమేట్ చేంజ్ ఒకటి వస్తుంది. చిన్నపిల్లలకు అనారోగ్య పరిస్థితులు ఏర్పడితే వాళ్ళకి కావాల్సిన సౌకర్యం కల్పించాలి. చాలా మంది పిల్లలు పనులు లేక ఇక్కడ చాలా మంది పని లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, పని కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నారు. కానీ నష్టం ప్రభుత్వం అంటే ఏదో ఒక రోడ్డు ఇస్తాం, ఒక బిల్డింగ్ ఇస్తాం, మీకు ఇదిగో ఇన్ని రూపాయలు ఇస్తాం అనేది కాకుండా శాశ్వతమైనటువంటి కట్టడం అదే ఏదైతే నిర్మాణం చేయాలో ఆ నష్టాలు భవిష్యత్తులో మాకు రాకుండా ఎక్కడే కాదు ఎక్కడైతే మీ ఓఎన్జీసీ వర్కులు గ్యాస్ పైప్ లైన్ వర్కులు జరుగుతున్నాయో ఇలాంటి ఉపద్రవాలు రాకుండా నియంత్రించేటువంటి శాశ్వతమైన విధానం తీసుకోవాలని చెప్పేసి మేము అధికారులు కోరుతాం. అంటే ఈ ప్రాంతంలో ఓఎన్జీసీ అధికారులు ఇతర కాంట్రాక్ట్ సంస్థలు ఇవ్వడం వల్లే ఇంత ఉపద్రవం సంభవించిందని, దీనివల్ల ఈ ప్రాంతంతో కూడా తీవ్ర నష్టం చేకూరిందని, నష్టపోయిన ప్రతి ఒక్కరిని కూడా ఓఎన్జీసీ సంస్థ ప్రభుత్వం ఆదుకునే వరకు బీజేపీ పార్టీ అండగా నిలబడుతుందని చెప్పేసి వారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాసరావు, మోహన్, 99. తమిళనాడు కరూరు తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్ స్టార్ హీరో